ఇది అంతకాలమని ఈ దివ్యలు మంటల కారణంగా ప్రకాశంలో ఉన్నామని భ్రమపడుతున్నారు. నీవు అంధకారంలో ఉన్నావనుకుంటున్నావు. ఎందుకంటే నీ నేత్రాలపై గంతలు కట్టుకున్నావు గ్రంథారి. వాస్తవానికి ఈరోజు హస్తినాపురికి సద్భాగ్యమనే ప్రకాశం వచ్చింది. నిజానికి నీవు నీ రాజ్యంలో దీపావళి జరుపుకోమని ఆదేశించి ఉంటావు. మీకు సద్భాగ్యం కనిపిస్తుందా? ఎలా చెబుతున్నారు? పాండుపుత్రులు అవశ్యం వస్తారు ప్రతీకారం కోసం. నలుగురు వీరపుత్రుల్ని అంతం చేస్తారు. అంత నా మానసిక పరిస్థితి మీకెలా అర్థమవుతుంది? మీ మనసుకు ఎన్నటికీ అధికార దాహమే అర్థమవుతుంది.